2014లో తెలంగాణ ఆవిర్భావ తర్వాత 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. 64 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ అధికారంలోకి రాగా బీఆర్ఎస్ 39 స్థానాలకే పరిమితమైంది. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్, చింతామోహన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం రీట్ పిటిషన్ను దాఖలు చేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో నోటీసులు జారీ చేయగా 10 మంది ఎమ్మెల్యేల్లో ఒకరైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తాను పార్టీ మారలేదని, ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగానే ఉన్నానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. కాబట్టి తనపై దాఖలైన పిటిషన్ను కొట్టివేయాలని మైపాల్ కోరుతున్నారు.